నా బొంత పోయింది. ఎవరి ఇంట్లో మన్ను పోసిన్నో నా బొంత ఎత్తుకొని వేయిర్రు. మన్నికల్లంతా నా బొంత విన్నే ఉండే అవ్వా. నా బొంత లేకుండా నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నా అవ్వా. నా మొగని కూడా నా బొంతలో చొరనీయలేదు అవ్వా. నేనే మలుసుకొని అన్ననే అవ్వా. నా బొంత ఎవరు తీసుకుపోయారు అయ్యా. ఎవరన్నా ఇయ్యరు అయ్యా నా బొంత. ఎవరన్నా ఎత్తుకపోతే పుణ్యం ఉంటది. ఎర్త్ లిప్స్టిక్ అంతా పోతుంది, కన్నీళ్ళు వస్తే పౌడర్ అంతా పోతుంది. ఇంత మంచిగా తయారైనా కానీ బొంత ఒక్కడు లేకపోయే. ఎవరికేం చేసిండో నా బొంత మీద పడ్డరు. నేను ఎట్లా పోవాలి, నేను ఎడికి పోవాలి అయ్యా. నా బొంత లేకపోయే. ఇంట్లో వాళ్ళు ఏడ్చిర్రు, బయట వాళ్ళు ఏడ్చిర్రు నా బొంత మీద. ఎంక్లార్ నాతోడు కాదు. నా బొంత లేకుంటే నేను ఒక్క నిమిషం కూడా ఉన్నా. ఏం పుట్టిందా నీకు? పొద్దుగాలేమో శోకం పెట్టుకుని ఎడతాను. ఎవరు చచ్చిపోయారు? నీ చుట్టాలు గిట్ట చచ్చిపోయారు ఏంది? నా బొంత పోయిందంటే ఓరేమో మోడు వాగాలంటే బొంత చిప్పలకి ఏడ్చిందట. నీ చేసి ఉంటుంది. బొంత పోతే ఏమైతుంది? కొత్త బొంత కొనుకొచ్చుకోలే కానీ కుట్టించుకో. 4 చీరలు వేసుకొని బొంత పోతే శోకం పెట్టుకుని ఏడుతా ఎవతన్నా. నాకు ఆ బొంతనే కావాలి. నాకు ఆ బొంతనే కావాలంటే ఏడమైందా మరి ఆ బొంత? ఆ బొంతనే కావాలంటే అమ్మకు ఆ బొంతనే. ఆ బొంతలో ఏం పడైంది? అవునా ఆ బొంతనే దాచుకున్నావు? ధనధాన్యాలు గిట్లా పైసలు గిట్లా దాచుకున్నావా? ఆ బొంతనే కావాలంటే అమ్మకు ఆ బొంతనే కావాలి. శోకం పెట్టుకుని వెళ్తాను. ఎవరైనా ఇజ్జత్ మానం పోతాను. ఎందుకు పోతుంది? నేను నిన్న నిడిచిపెడతా కానీ నా బొంత నిడిచిపెట్టా. ఆ బొంత అయితేనే చాలా అవుతుంది మంచిగా. నా బొంత కావాలి. అబ్బాయి మళ్ళీ సురుగు చేసింది కదా. ఎంకలాడదాం. నేనెందుకే పో. ఆ గంగలో గోదాట్లో ఎంకలాడుకోపోతే నువ్వు రావాలి. చెరువు పక్క పోదాం. నువ్వు అత్తవా? నేను ఇడిచిపెట్టి పోవన్నా. నేను మళ్ళీ రాను. బొంతలు పట్టుకుని పోతా. బొంత కోసం కట్టుకున్న మొగని ఇడిచిపెట్టేది ఏ ఆడదాన్ని ఉన్నదా అని లోకం మీద? నేనే ఉన్నా. నేను పోతా పో. దీనికేం ముట్టింది? ఆగే నీ బొంత శర్ర పోను, నీ బొంత గంగల పోను. ఏమో షేర్లు శెలకలు గుట్టలు పుట్టలు గీవాడు తీపితలు ఏందే? నీ బొంత తీసుకొని వచ్చా నేను వారేసి అనుకుంటాను ఏంది? ఏంది పారేసిరంటే నువ్వు ఇట్లా వారేసినవేంది? ఏం మాట్లాడతాను? నేను కొరతా పా చూద్దాం. నా బొంత నా బొంత నా బొంత మళ్ళీ కూర్చుంటానవేంది? ఏం క్లాడక చూడు. రామ్లా శంకర తొండలున్నాయి. లేదే నీ బొంత చేరమని లేదే. అటు వా ఎక్కడ చూస్తూ బా. గడ్డి వెనక చూద్దాం. గడ్డిరా నిన్ను అగ్గి వేసి అలా అంటు పెట్టి నిన్ను కూడా అలా వారేస్తా. ఒక్క సిద్ధం అవుతుంది. మనం పోతా. నా బొంతతో నేనే పోతా. బా చూద్దాం బా. ఏమైంది? ఎగ్గిడికా చెప్తున్నావు? ఏం చెప్పాలరా? మా అన్న చచ్చిపోకముందే ఆ భగవంతుడు నన్ను తీసుకుపోయినా అయిపోవు. ఈ బాధ నాకు గట్లెందుకు అంటున్నావు? ఇప్పుడు ఏమైంది చెప్పు. పూరి పొద్దుగా లేచినప్పటి నుంచి ఒకటే ఏడుస్తుంది. దాన్ని ఓదర్చుతందుకు కూడా పోతలేనా నేను? ఎందుకు రా నేను బతికి? ఎందుకు పాపం నేను వింటున్నా పంచి ఏడిసేది ఎడుతుంది. మరి ఏం చేద్దాం చెప్పి ఇప్పుడు? ఈ రాక్షసి ఇప్పుడు ఆడికి పోతే మనల్ని ఎట్లా పడితే అట్లా తిడుతుంది. నాకు అందుకే భయపడి ఉంటాను నేను. ఇట్లనే మరి అది ఏడవట్టే బాధ అనిపించబట్టే. ఏం చేద్దాం? పూరి ఏమనుకుంటుందో, మా అత్త అత్తలేదు నన్ను ఓదార్చుతుంది అనుకుంటుంది కావచ్చు. మా బావ అత్తలేడు అనుకుంటుంది కావచ్చు. చూద్దాం మనం పోతే. అంత పొలి చేసింది. నేను ఒక ముచ్చడి చెప్తా, నువ్వు ఆ పని చేసి అప్పుడేక అది ఏడవకుండా కావాలి. చెప్తా పను.
అట్లా చేసినప్పుడు అసలు అది అట్లా పోరు ఏడవకుండా ఉంటది అది మహిళా సంఘం కడిగి పోయింది అది చెప్పనే తిరిగి వస్తుంది కానీ నువ్వు అంతా నీ పని చేసుకురా కొడుక చెప్పను కట్టి పోదామంటే మంది ఎల్లరాయ సావరాయ అవు ఇదేడికి ఏంటిది అది ఏం లేదే పిండి పట్టించుకురమ్మా ఇప్పుడు పిండి ఎందుకు సంక్రాంతి పండుగ వస్తుంది కదా అప్పాలు చేసుకున్నాం పిండి కరెంట్ పోతుంది బిడ్డ నువ్వు పోయిరా అదే ఇప్పుడు బియ్యం ఎందుకు పట్టించుకోవచ్చు ఇంకా 10-12 రోజులు ఉంది సంక్రాంతి పండుగ అప్పటి వరకు మనకు సంఘాలకు వస్తుంది ఎవరు రారు మన ఇద్దరితో ఏడైతే బిడ్డ పోషవాడిని ఇట్లా పిలిచిన సంఘాలకు వస్తుంది కత్త మరి ఏ బియ్యం పోసినావు దొడ్డి అన్నయ్య దొడ్డు బియ్యమే వస్తుంది అయితే బియ్యం కొన్ని మెరగలు కూడా బాగున్నాయి అవి ఏరలేదు నేను చూసి ఏరి నీకు పంపిస్తా మళ్ళీ ఆ బియ్యం మంచిగా ఉంటాయి ఆ బియ్యం ఇవేనా పిండి పట్టించుకొచ్చే బియ్యం మంచిగా ఉన్నాయి బియ్యం తెల్లగా ఇవి సకినాలు ఇవి గారెలు ఇవేంటి ఇవి కారపూస ఇదేంటిది ఇది నీగమతేనా అత్త ఏమిటికి చెప్పు మంచిగా చెప్పు ఏమిటికి ఈ బొంతలకా ఇవి చీరలు కూడలు ఒకటి అదో దిక్కువలేదంటే దిక్కువలేదు తగ్గట్టు చీరలు ఇచ్చి బొంతలు కుట్టించుకురా పోతే నల్ల ఒక పడు ఈ బొంతలు మాటలు ఇజ్జత్ పోతుంది ఒక్కసారి ఇంటి వాళ్ళు పట్టే అనుకో చిన్నమ్మ ఏమైంది ఎందుకు ఎడుతున్నావే ఆ శని మేనగోడలు నువ్వు దాని మొగడు అంత బొత్త కోసం అంత తిరుగుతుర్రే పల్లె మీద వాడవాడలు అన్ని తిరుగుతుర్రే ఏటైంది అగో పల్లె మీద అది వాడపోతుర్రే సిగ్గనిపిస్తలేదు ఇంకా కూర్చుండి నిలబడి ఏడుస్తుంది బొంత మీద మా నువ్వు బొంతకు ఇక పిండి అని నమ్మించి మెల్లగా పిండి అని చెప్తే ఇది ఏమన్నది ఇక బొంతకని ఇస్తే గుట్టనియ్యది అని ఇక మతల పడ్డారు అదినే ఏందబ్బా చెప్పు ఓ నీ పని పాడుగానికి ఉక్సులు పోసుకుంటూ కూర్చున్నావా నీ అత్తులు నీ మొగడు ఓ రోడ్డు పంట వాడు ఉరికే దొరుకుతురు ఆ 10 రూపాయల దాన్ని మీ మౌనికి బొంత వేందట ఓ అది వేందని వీళ్ళిద్దరు ఉరికే దొరుకుతుర్రాడ అదేంది మా అత్తకి కొంప ముందే కాలవాడే కదా ఓ తలకాయంతా గుద్దుకుంటా పోతుంది నేను చెప్పినాక ఓ భగవంతా ఇది ఏం చేయాలి నేను నా మొగడు కూడా పోతాను నల్లికుట్లో ఇద్దరు ఓ అటోలు ఇటోలు వాడు పట్టుకొని ఉరికే దొరుకుతారు ఇక నేనేం చేయాలి నాకు ఏడ పని అన్నే ఉన్నది ఊళ్ళు ఇంకెంత ఇజ్జత్ ఇస్తారో తీయని ఇక నేను ఇప్పుడు పోయి సావాలి నడు చెప్పండి నడు అయ్యో నీ దండం పెడతా పోయే దండం పెడతా రారా నా బొంత లేకుండా నాకు నిద్ర పడ్డాయిరా ఊరుకురా ఊరుకురా గంగలో చంపుతావే నీ బొంత కోసం నన్ను చంపుతావా రామ్లాయ్ చెప్పనా పట్టుకరా అయ్యో నీ మీద నన్ను వాడా నేను కూర్చుంటానా మేంద్రా నువ్వు అతని కాదే ముసత్తంది బొంత కావాలి నీకు కొత్తది కొనిస్తా పాయే నాకు కొత్తదద్దు నా బొంత నాకు కావాలి అయ్యో
అది బొంత కాదే అట్ల మీద కప్పిన బోరేవే బోరం నీకు దల్ల పెడతారే మళ్ళీ కొత్త బొంత మంచిది దొడ్డు బొంత కొనిస్తా 5,000 మంచిదే పాయ్ నాకు అద్దు ఏ కొత్త పొంతద్దు పాత మొగని నిన్ను పట్టుకొని ఉంటలేనా నేను నాకు పాత పొంతనే కావాలి నా పొంత నాకే కావాలి ఎంత కర్రెగా ఉన్నావు నువ్వు నా పొంత ఎంత చక్కగా ఉంటది అయ్యో నా పొంత అన్నాడు వేరే మొగనన్న పోదాం ఇది నన్ను చంపుతుంది అర్థమైంది నాకు లేవురా నీ బొంత కోసం నన్ను చంపుతావా నీకు దండం పెడతానే నాకు మసత్తాన్ని నాకు కూడా కావాలవుతుంది నా పొంత కావాలి ఈ చింతకాయ తింటే నేను కావలపోతాం పట్టుకున్నట్టే పట్టుకుంది నన్ను చింతకాయ ఇగో ఇంతకాయ శర్రకంగల పోను కదా చెప్పని తిను మళ్ళీ తిని పోదా చింతకాయ నేను కూడా సాధన అయితే లేదా రా నీకు ఏమిటికి సాధన అవుతుందిరా పుల్లగా పడైంది నీ చింతకాయ శర్ర రావు నువ్వు తినవు నన్ను తినబెట్టవు నీకు ఏ సాధన కాదు ఇగో నా బొంత పోయింది కదా చింతకాయ కూడా వద్దు అల్లు పట్టిద్దామా ఏంది అల్లు పట్టిస్తావా అల్లు ఎందుకే మరి మంత్రకాన్ని పిలిపిద్దామా మంత్రకాడా అల్లు పట్టించినాం అనుకో నా బొంత ఇంట్లోకి వెళ్ళి ఎట్లా పోయింది ఏడికి పోయింది ఎవరు పట్టుకపోయారు అన్ని ముచ్చట్లు తెలుస్తాయి ఏంది అల్లు పట్టితే గబని తెలుస్తాయా అని అగో నువ్వెట్నో కుక్కలో చూస్తానవేంద్రా నువ్వేమన్నా తీసిన వారే చెప్పురా నేనేమన్నారా ఓ మగడా చెప్పు జర అమ్మతోడే నేనెందుకు తీస్తాను నేను తీయలే అల్లే పట్టిద్దాం నా బొంత పోయింది కంగల ముడి ఏం పుట్టిందని చూసినవా అత్త నా బొంత లేదని నా మొగడు పిచ్చోడై చెప్పుతోడు కొట్టుకుంటాడు బాబా ఎవరు ఎత్తుకపోయారు బాబా నువ్వే పిచ్చిదాని మేడమే బిడ్డ కొడుకారి నవ్వుతాడు చెప్తే పాటు దీనికి చీపురు పట్టు తిప్పేయాలి ఇంటికి తీసుకుపోదాం బా మనం దీనికి ఏదో గాలి సోకినట్టున్నది ఇన్ని వాడలు తిరుగుతున్నా ఈ దిక్కువాళ్ళు ఎవరి చెద్దిస్తామని తిరుగుతారు ఏ వాడల కొంట వేరు ఈ బొంత మీద మన్ను పోయా వీళ్ళకి ఏం పుట్టింది ఎవడో జత్తే ఒరినట్టే ఒరుతాళ్ళు వచ్చిందా లేకపోతే నీ అమ్మ వచ్చిందా గొంతు కొట్టున్నది ఏమున్నా నా కోడల మీద ఎడుతుంది ఎవరన్నా మనిషి బొంత కోసం వచ్చి అయ్యా దీనికి విడాకులు ఇచ్చి పారేరా అయ్యా మీద మన్నుపోయా ఓ నలికుట్లేనా బొంత కోసం ఊరంతా తిరుక్కుంటా ఏడ్చిందే కాక నా మొగాడు నా అత్త వచ్చేదాకా చూసుకుంటా తెలిసి మీద మన్నుపోయా నా మీద ఎత్తవేమే నువ్వు గట్ల ఏడుతుంటే దాన్ని పట్టుకొని తిరగడానికి నీకు కూడా సిగ్గులేదా అనయ్యా చెప్తా ఇంటలేదు అది బొంత కాకపోతే 10 బొంతలు కుట్టించి ఇయ్యపోయినావు దాని ముఖానికి అన్న మీరు నిండా చీరలే ఉన్నాయి 10 చీరలు వేసుకొని కుట్టించుకో అన్న అది ఇంటలేదమ్మా పాత బొంతనే నీకేం పుట్టింది
ఇజ్జత్ పోతా నూర్లే ఇక మరదలు బొంత పోతే ఇంటింటి రాజులు పోయి ఇక బొంత ఎంకలాడతారా అని నాకు నా దగ్గరకు వచ్చి చెప్తా అంటేనైతే నాకు ఒక్క నిమిషం కూడా మనసు పట్లే ఇది మొట్టు దాని మీద ఇంత మనమయ్యా దాని మీద దుబ్బయ్యా కానీ నువ్వు చెప్పింది ఇది ఊర బర్రెకి ఎక్కువ గౌడు బర్రెకి తక్కువ ఉంది. దీనికి మెదడు కూడా బావా కొద్దిగా నీళ్ళు తెమ్మను. అంటే ఇప్పుడు బొంత కోసం ఏడితే నేను నీళ్లు తెచ్చి అన్న నువ్వు ఇంటికి వస్తావా ఇంకా ఉంటావా అది ఏడు చేసి ఏ గంగలన్న పోని కానీ నేను గంగరాలో కళ్ళట నువ్వు ఏమో కానీ తీసుకొని పోతావా ఇంకా ఇచ్చేది అనుకుంటాడా నువ్వు రా ఇంటికి అత్త దీనికి దుద్దిన్నట్టు వాళ్ళ నా కూడలంతా పిస పిస ఎత్తంది అందుకే పళ్ళు పడుతూ పజరా పళ్ళు పడతారన్న తెలుస్తుంది పట్టమ్మ పట్టు జల్లి పట్టు చెప్పు ఏం ముచ్చట చెప్పు నీకు మంచి పట్టు చీర కొనిస్తా. అదే చెప్తుంది కానీ నా బొంత బొంత ఏందని వచ్చిర్రు మరి సత్యంగా చెప్పాలి మనమే మరి ఇక ఎవరెత్తుక పేర్లు మనమే చెప్పుకుంటుంది లంగ పేరు దొంగ పేరు మనకు అద్దు మంచిగా చెప్పు. ఈ బొంత పోతే ఎక్కడన్నా వాళ్ళు పట్టించుకుంటారా ఏం పుట్టింది వీళ్ళకంతా గిట్ల చేస్తారు. బయట వాళ్ళే కావచ్చు తీసిన వాళ్ళు మరి బొంతను బయట వాళ్ళే కావచ్చు తీసిన వాళ్ళు కాదట్నా బయట వాళ్ళు నాకు తెలుసు నాకు దాని మీదే ముంగాడికి వెళ్ళే డౌట్. ఇంకేమవుతున్నది మా అత్తదాని ఇంటి కోడలు రచనక్కదే అడుగు అడుగు నీ బొంత నేనేం చేసుకుంటా ఇదేమో నా మీద పడేస్తుంది. నీ బొంత పాడుబడ దరిద్ర బొంత దరిద్రం ఏందనుకో నువ్వుకోక ఇంకా అల్లు పట్టిస్తారు. మరి మన భావన మా అత్తల మరి మా అత్తలే చూడు ఒకసారి చూడు. నీ మోడే కావచ్చు నాకు నీ మీదే డౌట్ ఉంది నువ్వే నచ్చు అమ్మ నువ్వు చూడు నా మొగన్ మీద చూడు నువ్వు చూడమ్మా చూడు అది నేను కాదు ఈయనే నాకు అది చెప్తాను చూడమ్మా చెప్పింది దొంగ బొంత దొంగ దొరికింది. DJ Sai Kiran mixes.